80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బోయిన్పల్లిలోని కార్యాలయం చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ప్రపంచంలో యువత ఉన్నది అంటే భారతదేశంలో తెలంగాణలో మాత్రమే ఉంది. తెలంగాణ యువతకు ప్రపంచాన్ని ఏలే శక్తి ఉంది. అందరం కలిసి భారతదేశాన్ని అన్ని రంగాలలో మొదటి స్థానానికి తీసుకువెళ్లాలి. యువతకు స్కిల్స్ టెక్నాలజీలో శిక్షణ అందిస్తే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి తెలంగాణ యువతకు ఉంది. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించి ఉన్నత శిఖరాలకు చేర్చాలి. మల్లారెడ్డి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే. आजम भाई जरा पीछे झंडा के साथ आना को तो पूरा झंडा। नहीं आता कहीं को नहीं आता मारने वाले पे झंडे के साथ आना तो जरा पीछे हो और जरा पीछे डायमंड टाइप पड़े कितना फास्ट आ जा रहे मसाला ब्लैक शेड కొంచెం ఇక్కడ వచ్చే చిన్న వచ్చే బాబు రైట్ ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినం మనమందరం మన పిల్లలకు కానీ, మన పిల్లలకు స్కూల్కి కానీ, కాలేజీలకు కానీ, కార్మికులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా 15th ఆగస్టు సందర్భంగా శుభాకాంక్షలు. అందరం కూడా ఇంకా మన భారతదేశాన్ని నంబర్ 1 దేశంగా తీసుకుపోవాలి. ప్రపంచంలో యువత ఉన్నదంటే మన భారతదేశంలోనే ఉంది, మన తెలంగాణలోనే ఉంది. ఆ యువతను మంచిగా టెక్నాలజీ పీపుల్, స్కిల్ పీపుల్ను తయారు చేస్తే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన తెలంగాణకే ఉంది, మన తెలుగు రాష్ట్రాలలోనే ఉంది, మన తెలుగు ప్రజలకే ఉంది. కాబట్టి మనమందరం కూడా ఫ్యూచర్లో మనమందరం కూడా గొప్పలు, మన పిల్లలంతా కూడా బాగా చదివించుకొని గొప్పలను కావాలని కోరుతున్నాం. తిరుపతిలో కూడా తెలుగు రాష్ట్రాలలో కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలు వస్తున్నాయి. తిరుపతిలో ఆల్రెడీ మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఓపెన్ అయింది. బ్రహ్మాండంగా మంచిగా అడ్మిషన్ జరుగుతున్నాయి. అదే మాదిరిగా వైజాగ్ లో కూడా రాబోతుంది, విజయవాడ గుంటూరు మధ్యలో కూడా రాబోతుంది. మొత్తం తెలుగు రాష్ట్రాలలో మల్లారెడ్డి యూనివర్సిటీ. దాని తర్వాత కూడా నార్త్కు పోదామని చూస్తున్న కలకత్తా, ఇందోర్, లక్నో.